ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు షెడ్యూల్ విడుదలైంది. ఆ 2 స్థానాలు అధికార పార్టీ కాంగ్రెస్ కే దక్కనున్నాయి. అయితే ఇందులో ఒక స్థానానికి ముందే కర్చీఫ్ పడిపోయింది. ఇంకో స్థానం ఎవరిని వర్తిస్తుందనే చర్చ పార్టీ ఆశావాహుల్లో ఉత్కంఠ రేపుతోంది. అందులో ఒకరు తనకు రాజ్యసభ బెర్త్ తనకొద్దని చెప్పేస్తే మిగతా ఆశావాహులు మాత్రం ఎవరి లాబియింగ్ వారు చేస్తున్నారట. ఇంతకీ రాజ్యసభ స్థానాలపై కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చ ఏంటి? రాజ్యసభ పైరవి మొదలుపెట్టిన నేతలు ఎవరు? అసలు అధిష్టానం లెక్కలేంటి? తెలంగాణలో ఏప్రిల్ 9వ తేదీన 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దాంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీ నోటిఫికేషన్, వచ్చే నెల 16న 2 స్థానాలకు ఎన్నికలుంటాయి. అదే రోజు సాయంత్రం ఫలితాలు వస్తాయి. కాంగ్రెస్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అభిషేక్ మను సింఘ్వి, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేఆర్ సురేష్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్లో ముగియనుంది. ఆ 2 స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా మరో 35 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాజ్యసభ ఎన్నికలకు ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 5వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 6న స్క్రూటినీ, మార్చి 9వ తేదీ వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం కల్పించారు. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పార్లమెంటులో పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మార్చి 20వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు ముగియనున్నాయి. రాజ్యసభ ఎన్నికలు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల ఓట్ల ద్వారా జరుగుతాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 66 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని గెలిచిన ఒక సిపిఐ ఎమ్మెల్యే ఉన్నారు. ఇక సిపిఎం సభ్యులు బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించి వచ్చిన సభ్యులుండటంతో 2 స్థానాలు అధికార పార్టీ కైవసం చేసుకోనుంది. రాజ్యసభ సభ్యుల ఎన్నికకు అవసరమైనంత బలం లేని బీఆర్ఎస్ అసలు పోటీలో ఉంటుందా అనే చర్చ కూడా ఉంది. అధికార పార్టీ కావటంతో రాజ్యసభ స్థానం కోసం అస్తం పార్టీలో పోటీ ఎక్కువగా నెలకొంది. ఒక్క స్థానం మాత్రం ఇప్పటికే ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ కీలక నేత అభిషేక్ మను సింఘ్వి రెన్యువల్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంట. సింఘ్వి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం న్యాయ వ్యవహారాల్లో కీలకంగా మారారు. రాష్ట్రంలోని కేసులపై సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు సుప్రీంకోర్టులో రాష్ట్రం నుంచి ఉన్న కేసులపై పోరాటం చేస్తున్నారు. దాంతో రాహుల్ గాంధీ సైతం సింఘ్వికి సంబంధించి ఇటీవలే ఢిల్లీలో జరిగిన చర్చల్లో క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరో స్థానానికి పార్టీలో తీవ్రమైన పోటీ ఉండటంతో త్వరలో ఆశావహులను పిలిపించి అభ్యర్థిని ఫైనల్ చేద్దామని రాష్ట్ర నేతలకు హైకమాండ్ చెప్పినట్లు సమాచారం. ఏదేమైనా 2 స్థానాల్లో ఒకటి ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తుండటంతో 2వ స్థానం దక్కించుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారు. ప్రచారం అవుతున్న పేర్లలో ఒకరైన మాజీ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు తాను రాజ్యసభ పదవి కోసం ఎలాంటి ప్రయత్నం చేయటం లేదని తేల్చేశారు. ఇక ఒక్క స్థానం కోసం ఇటీవలే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా అలయన్స్ తరపున బరిలో నిలిచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పేరు ముఖ్యంగా వినిపిస్తుంది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. బీసీ కోటాలో రాహుల్ కోటరీ మెంబర్ గా పేరున్న మధు యాష్కి గౌడ్ పేరు కూడా ఫోకస్ అవుతుంది. మరో సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు విహెచ్ సైతం రాజ్యసభ ఆశిస్తున్నారట. అలాగే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావాత్రి అనిల్, మైనారిటీ కోటాలో షబీర్ అలీ కూడా రేసులో కనిపిస్తున్నారు. రాజ్యసభ పోటీలో ఉన్న నేతల్లో ఒకరి కోసం సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. మధు యాష్కి గౌడ్, విహెచ్ లకి అధిష్టానం పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. దాంతో వారిద్దరూ నేరుగా ఢిల్లీ స్థాయిలో ఒక ఛాన్స్ అంటూ లాబియింగ్ చేసుకుంటున్నారట. జీవన్ రెడ్డి సైతం 40 ఏళ్ల నుండి పార్టీలోనే ఉన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండని కొందరు రాష్ట్ర నేతలకు, తనకు పరిచయం ఉన్న ఢిల్లీ నేతలకు తెలియజేస్తున్నట్లు సమాచారం. ఇక సీఎం సన్నిహితులుగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్ ఈరావాత్రి అనిల్, మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారుడు మైనారిటీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని షబీర్ అలీ కోరుతున్నారట. వాస్తవానికి కాంగ్రెస్ హైకమాండ్ పాలిటిక్స్ ఎవరికి అంతుపట్టవు. కీలక పదవుల విషయంలో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా సీల్డ్ కవర్ పాలిటిక్సే ఫైనల్ క్యాండిడేట్ ని డిసైడ్ చేస్తుంటాయి. ఇక రాజ్యసభ సభ్యత్వం విషయంలో కాంగ్రెస్ లో ఇన్ని పేర్లు వినిపిస్తున్న తరుణంలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, ఎవరి లాబియింగ్ కు ఓకే అంటుంది అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతుంది.